హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ రుచులు. ఈరోజు మనం సింపుల్గా అయితే వెజ్ పులావ్నైతే రెడీ చేసేసుకుందాం. ఇది ఆలూ కుర్మాతో అయినా చికెన్ కర్రీతో అయినా సూపర్గా సెట్ అయిపోతుంది. అలాగే క్విక్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే బిర్యానీ మసాలా అంటే యాలకులు, లవంగాలు, అలాగే బండ పువ్వు, బిర్యానీ ఆకులు మొత్తం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈ పోపుని మాడనివ్వకూడదు. చూడండి, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీని యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ 6 తీసుకున్నాను పచ్చిమిరపకాయలు. మీ రైస్ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇప్పుడు గ్రీన్ చిల్లీ కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు అయితే సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ మిరపకాయలు అయితే సగానికి పైగా వేగాయి. పూర్తిగా మాడనివ్వకండి, లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. నాకైతే ఒక స్టవ్ చిన్నగా మండుతుందని చెప్పేసి నేను పెద్ద స్టవ్ పైన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి పూర్తిగా కూడా కలిపేసుకుందాం. మిరపకాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోనే పుదీనా ఆకు కూడా వేసేసాను. దీంట్లో వేయటం వలన కలర్ అనేది వస్తుంది, పోపులో వేయడం వలన. అది కూడా సగం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలని అలాగే ఆలు ముక్కలని కూడా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే మీరు ఏ వెజిటేబుల్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ 2 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను 2 వేసుకుంటున్నాను. ఇది కూడా సగమే ఫ్రై అవ్వాలి, మొత్తం ఫ్రై అవ్వకూడదు. ఎందుకంటే మనకు రైస్లో కుక్ అయిపోతాయి. చూడండి, లైట్గా ఫ్రై అయిపోయాయి. ఇలా సాల్ట్ వేయడం ద్వారా ఏంటంటే మనకు తొందరగా కుక్ అవుతాయి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకోవాలి. మీరు అల్లం వేసుకోవాలనుకుంటే వేసేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. 1.5 కప్పు వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు మూత పెట్టి వాటర్ బాయిల్ అవ్వనివ్వండి. నేనైతే రైస్ వేసేది క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో చూడండి. ఎంత విడివిడిగా ఉంది రైస్ అనేది. మన క్వాంటిటీ 1 కప్పు రైస్కి అయితే 1.5 కప్పు తీసుకోవాలి, లేదా 1.5 కప్పు తీసుకోవాలి ఓల్డ్ రైస్కి అయితే. ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. దీన్ని ఆలు కుర్మాతో అయినా చికెన్తో అయినా సర్వ్ చేసేసుకోండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి.